పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సామాన్యులపై భారం మోపడమేనని వైసీపీ ఆరోపిస్తోంది. ధరల నియంత్రణ చేయకుండా క్యాన్ ఆయిల్ తగ్గించడం వలన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సరైన ఆర్థిక ప్రణాళికలతోనే ధరలు నిలవరించగలరని అన్నారు. బంగారం కొనొద్దు, ట్రావెలింగ్ చేయొద్దు, నిర్మాణాలు చేయొద్దు అంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది అంటున్న నెల్లూరు నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం సామాన్యుల మీద భారం మోపుతూ ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెంచుతూనే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు 3 దఫాలుగా పెంచింది. అంటే మొత్తం మీద తొలి దఫానే ₹3 పెంచింది. అనంతరం కూడా ఇంచుమించు దగ్గరలో రూపాయి ఇట్లా 3 దఫాలుగా పెంచడం, ఇంచుమించుగా ₹5 దగ్గరకు ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. సో దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలకు పెంపుదలకు సంబంధించి వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కూడా ధరలు ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు, వైసీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జి కూడా ఉన్నారు. కాబట్టి అసలు వైసీపీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని వీళ్ళు ఏ విధంగా చూస్తారో తదితర విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఇది ఎంతవరకు వెళ్తాయి, అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు? గతంలో 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా 2 సంవత్సరాల పాటు కోవిడ్ సంక్షోభం 65,000 కోట్ల దాకా కూడా ఆర్థికంగా మన రాష్ట్రం ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమం కూడా ఆపకుండా ఉద్యోగస్తులకు నెల కరెక్ట్గా జీతాలు ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించినటువంటి తీరు, ఎక్కడ కూడా పన్నులు పెంచడం కానీ ఎక్కడ కూడా జరగలేదు, ఎవరికి ఇబ్బంది కూడా కలగలే. మరి అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు రాష్ట్ర పర్యటన చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సెస్సులు కానీ వాటన్నింటినీ కూడా తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తానని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇద్దరు కూడా నానా కొడుకు చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా ఆ ప్రచారం విస్తృతంగా కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆశించినారు రేట్లు తగ్గుతాయనని. అత్యధికమైనటువంటి రేటు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండడం అన్నది ఈరోజు మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీరు పదే చెప్పినారు, అటు తమిళనాడు కానీ కర్ణాటకకు కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల ప్రైజులు కానీ మీరు సెల్ఫీలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అంతకంటే కూడా మేము వచ్చిన తర్వాత తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఆ 2 రాష్ట్రాలే కాదు కదా, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధికంగా ఈరోజు రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పండి సార్, రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఏదైనా సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒకవైపు బంగారం కొనొద్దు, అలాగే ముఖ్యంగా ఫారిన్ ట్రావెల్స్ వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు చూడొచ్చు? వీటిలో కూడా కాన్వాయ్ తగ్గించుకుని లేదంటే సైకిల్లో వెళ్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, ఈ 2 విషయాలకు సంబంధించి మీరు ఏం స్పందిస్తారు? వీటిలో ఎక్కువ పబ్లిసిటీ స్టంటే కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా భారతదేశమే తీసుకుందాం, భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే జనాభా ఎక్కువగా ఉండడం అన్నది ఈరోజు భారతదేశానికి ఒక అసెట్. ఒకప్పుడు భారతదేశంలో పేదరికం ఉండేది, ఆ తర్వాత జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ అందరికీ కూడా కొనుగోలు శక్తి పెరగడం, ఖర్చు పెట్టే శక్తి పెరగడం వల్ల మనీ రొటేషన్లో ఖర్చు ఎక్కువగా పెట్టడం, ఈ ఖర్చు పెట్టిన తర్వాత అందరికీ కూడా లేబర్కి కానీ వర్కర్స్కి కానీ వారందరికీ కూడా ఏదో ఒక పని దొరకడం, అలానే ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అవన్నీ కూడా ప్రొడక్షన్ పెరగడం కానీ ఇవన్నీ కూడా సైక్లిక్ ప్రాసెస్లో మనీ రొటేషన్ జరగడం వల్ల ఇతర దేశాల నుంచి కూడా మన భారతదేశానికి అనేకమైన ఇండస్ట్రీస్ ఈరోజు చాలామంది భారతదేశం వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే సుమారుగా 140 కోట్ల జనాభా ఉంది. ఇంత జనాభా ఉన్నప్పుడు వీళ్ళల్లో కనీసం ఒక 10%, 5% కొనుగోలు చేసినా కూడా మన ప్రోడక్ట్స్ ఇండియాలో అయితే ఎక్కువ సేల్ అవుతాయన్న ఉద్దేశంతో ఇక్కడికి అందరూ కూడా ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా భారతదేశంలో ప్రధానంగా ఈ సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ మనకు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరేమో నేను ఒక 2 కార్లు తగ్గించుకుంటాను, ఇది తగ్గించుకున్నంత మాత్రాన్నే ఇది పొదుపులో ఒక భాగం అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి తీరైతే హాస్యాస్పదంగా ఉంది. అది ఎక్కడ కూడా ఆచరణ యోగ్యంగా కూడా అనిపించట్లే. దానికి సంబంధించి ఈ డైవర్షన్ మేము పొదుపు పాటిస్తా ఉన్నాం కాబట్టి అందరి చూపుల్ని మార్చడానికి మీరు ఆ రెండింటిని కట్టలేనటువంటి పరిస్థితుల్లో దేనికి ఈ రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి పనికొస్తుందే కానీ ప్రధానంగా పొదుపు చర్యలు అంటే చెప్పి ఇటు సైకిల్లో కానీ వాహనాలు తగ్గించుకోవడం ద్వారా ఎక్కడా కూడా ఈ పొదుపు కాదు, లేదంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి,